మీరు ప్రతిరోజు ఇలాగే దేవుని వాక్యాలతో బలపరచబడాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మీ స్నేహితులకు, మీ సన్నిహితులకు మా ఈ ఛానల్ని షేర్ చేసి ప్రతిరోజు ప్రతిదినం దేవుని వాక్యాన్ని వారికి ప్రకటించుటకు సహాయం చేయండి. దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథం 58వ అధ్యాయము 11వ వచనము. నీవు నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వుకుచుండు నీటి ఊట వలను ఉండేదవు. దేవుడి యొక్క వాగ్దానం మన పట్ల చేస్తున్నాడు. నీరు కట్టిన తోట వలను ఎప్పుడు నువ్వుకుచుండు నీటి ఊట వలను ఉండేదవని దేవుడు మన పట్ల వాగ్దానం చేస్తున్నాడు. మనల్ని ఆ రీతిగా ఆశీర్వదించే దేవుడుగా ఉంటున్నాడు, అభివృద్ధిపరిచే దేవుడుగా ఉంటున్నాడు, మనల్ని వర్ధిల చేస్తాడు. తోట ఏ రీతిగా ఫలిస్తుందో ఆ రీతిగా దేవుడు మనల్ని ఫలింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. మనం అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ప్రతి విషయంలో దేవుడు మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతి విషయం నుంచి మనం దేవుడి స్థలం మొరపెట్టినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. దేవుని ఆశ్రయించే వారిగా మనము ఉండాలి. దేవుని మీద ఆధారపడే వారిగా మనం ఉన్నట్లయితే దేవుడు మనకు మేలు చేస్తాడు. మన జీవితాల అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు జరిగించే దేవుడుగా ఉంటున్నాడు. ప్రతిదినం దేవునితో సహవాసం కలిగి మనం ఉండాలి. ప్రతిదినం దేవుని చాలా మొరపెట్టే వారిగా ఉండాలి. దివారాత్రులు దేవుని మాటలు ధ్యానించే వారిగా ఉండాలి. దేవుడు మనకు సమృద్ధిని అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని పోషిస్తాడు. మనకు కావాల్సిన ఇవులన్నీ కూడా అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. బలహీనతలన్నీ తొలగించి మనకు దేవుడు సమాధానం, సంతోషాన్ని, స్వస్థను అనుగ్రహించే దేవుడుగా ఉంటున్నాడు. కష్టాలలో, బాధలలో దేవుడు మనతో ఉంటాడు. మనకు సహాయం చేసే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాలలో దేవుడు మనల్ని ఎదిగింపజేసే దేవుడుగా ఉంటున్నాడు. అన్ని విషయాలలో దేవుడు ఆశీర్వదిస్తాడు, మనల్ని ప్రోత్సాహపరుస్తాడు. మన యొక్క హృదయ వేదన తొలగించి సంతోషాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని చిత్తాన్ని జరిగించే వారిగా మనము ఉండాలి. దేవునికి ఇష్టలుగా మనము జీవించాలి. దేవుని మాటకు మనం లోపడే వారిగా ఉండాలి. దేవుని భయభక్తులు కలిగి మనము ఉండాలి. అప్పుడే మనము ఆశీర్వించబడతాము, దీవించబడతాము. కృంగిన సమయంలో దేవుడు మనల్ని లేవనెత్తుతాడు. బలహీన సమయంలో దేవుడు మనల్ని బలపరిచే దేవుడుగా ఉంటున్నాడు. మనల్ని ధైర్యపరుస్తాడు, ఆదరిస్తాడు, మనకు తోడుగా ఉండి నడిపించే దేవుడుగా ఉంటున్నాడు. అనుక్షణం దేవుడు మనల్ని కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. ప్రార్థన చేసుకుందాము. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడా, గొప్ప దేవానికి వందనాలు ప్రభా. తననికి స్తోత్రాలు. తోట వల్ల ప్రభా నాయన తండ్రి, అయా ఫలింపజేసే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయానికి వందనాలు ప్రభా. నీరు కట్టిన తోట వల్ల ప్రభా, అయా తను ఎప్పుడు నొప్పుకుచుండు ఊట వల్ల ప్రభా ఉండేదని చెప్పిన దేవుడవు నాయన. ఆ రీతిగా మమ్మల్ని ఆశ్రయించే దేవుడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అభివృద్ధి పరచువాడవు తండ్రి, అన్ని విషయాల వద్దలో చేయవాడవు తండ్రి. అయా నీకు స్తోత్రాలు ప్రభా. కష్ట సమయంలో తండ్రి నాయన మాకు తోడుగా ఉండువాడో ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. మేము నిన్ను ఆశ్రయించేవారిగా ఉండాలి ప్రభా, సెలవు మొరపెట్టేవారిగా ఉండాలి ప్రభా. ప్రతిదినం నీతో సహవాసం మాకు అనుగ్రహించండి అయ్యా నీ స్తోత్రాలు తండ్రి. అయా దివారాత్రులు నీ మాటలు ధ్యానించాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. మాకు సహాయం చేయవాడు, మేలు చేసే దేవుడు, సమృద్ధి అనుగ్రహించే దేవుడవు ప్రభా. అయాను చిత్తాన్ని జరిగించేవారు ఉండాలి ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. అయా అన్ని విషయాలలో ప్రభా నాయన తండ్రి ఎదిగింప చేయవాడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా తండ్రి. నీకు వందనాలు నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు తండ్రి. అయా హృదయ వేదన తొలగించి ప్రభా సంతోషాన్ని అనుగ్రహించే దేవుడు, నెమ్మది అనుగ్రహించే దేవుడవు నాయన. అయా తండ్రి బలహీన సమయంలో బలపరిచే దేవుడవు నాయన. మాకున్న బలహీనతలన్నీ తొలగించి ప్రభు స్వస్థపరిచే దేవుడవు నాయన. అయా నీకు స్తోత్రాలు ప్రభా. మాకెన్నో మేలు చేసే దేవుడవు నాయన. అయా నీకు వందనాలు. మా జీవితాలు అద్భుతకాలు, ఆశ్చర్య కార్యాలు ప్రభా, సూచకాలు, మా కార్యములు చేసే దేవుడవు ప్రభా నీకు స్తోత్రాలు నాయన తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. దేవానికి స్తోత్రాలు. మా దేశానికి అనుకరించండి అయ్యా. ప్రతి ఒక్కరికి మారుమనసు రక్షణ దయచేతండి. అనారోగ్యంతో ఉన్నప్పుడు స్వస్థపరచండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తను ఎవరి బాధ సమస్యలు ఉన్నారో వారిని దర్శించు నాయన. వారికి ఉన్న బాధ సమస్యలు తొలగించండి అయ్యా నీకు స్తోత్రాలు ప్రభా. తండ్రి అప్పులతో బాధపడుతున్న బిడ్డలను దర్శించు నాయన. వారికి ఉన్న అప్పులు తెచ్చి ఆశ్రయించు, దీవించిన ఆయనకి స్తోత్రాలు ప్రభా తండ్రి. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. యొక్క వాగ్దానం ప్రతి ఒక్క జీవితాలలో
నెరవేర్చి మయ పొందమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన దేవుడు ఆ రీతిగా మనల్ని అన్ని విషయాల్లో ఆశీర్వదిస్తాడు. పుట్టినరోజు జరుపుకున్న వారికి, పెళ్ళిలో జరుపుకున్న వారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.